మొన్నే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. హైడ్రాకి ముందు వాటి జోలికి పో, ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి వాటిట్లో అక్రమ కట్టడాలు అయితే ఊరుకోమన్నట్టు. బట్ ఆల్రెడీ ఇప్పటికే కూల్చిన వాటిని ఏమంటారు అని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ హైడ్రా ఇంకొకసారి కూల్చివేతలకు దిగింది. ఏంటయ్యా అంటే మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా ఒక అపార్ట్మెంట్లోని కమర్షియల్ షట్టర్స్ను తొలగించారు. రెసిడెన్షియల్ కిందనే అనుమతి తీసుకున్నారు, కానీ అక్కడ కింద వ్యాపారాలు కూడా పెట్టేశారు, వ్యాపార సముదాయాన్ని నడిపిస్తున్నారు అంటూ లాస్ట్ వీక్ అక్కడ విజిట్ చేసినటువంటి సందర్భంలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ చెక్ చేశారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్నట్టు వ్యాపార సముదాయాలు తొలగించారు. అయితే అధికారులకు వ్యాపారస్తులకు మధ్య దీని మీద తీవ్ర వాగ్వాదం జరిగింది. గత కొన్ని సంవత్సరాలు మేము వ్యాపారం చేస్తున్నాం, మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయల కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నాం, రెసిడెన్షియల్ నుండి కమర్షియల్గా ఎప్పుడో కన్వర్షన్ అయిపోయింది, ఓ బడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేశారంటూ వ్యాపారులు దుమ్మెత్తిపోస్తున్నారు. మా వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు, డబ్బులు ఇవ్వకపోతే అతను పలుకుబడి ఉపయోగించి అధికారులు ఒత్తిడి చేశాడు, తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఇందులో ఇంట్రెస్ట్ ఏంటంటూ ప్రశ్నించారు వ్యాపారస్తులు. డబ్బులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తారు, మాకు న్యాయం చేయండి అంటూ వీళ్ళు తాజాగా అంటే క్రమంగా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది హైడ్రా ఉదంతో. మొన్ననే ఆగిపోయినాయి అనుకుంటే మళ్ళీ కొత్తగా ప్రారంభం కావడం అన్నది సంచలనమైంది.